ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన హరీష్ రావును 6 అధికారుల బృందం 4.5 గంటలుగా ప్రశ్నిస్తోంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు శ్రవణ్ రావుతో వాట్సాప్ కాల్స్ ఎందుకు మాట్లాడారు, 2023 ఎన్నికల సమయంలో ఒకే రోజు శ్రవణ్ రావు రాధాకిషన్ రావుకు ఎందుకు కాల్ చేశారు, శ్రవణ్ రావు ప్రైవేట్ ఆఫీసులో వార్ రూమ్ ఎందుకు ఏర్పాటు చేశారని హరీష్ రావును ప్రశ్నిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో హరీష్ రావు విచారణ కొనసాగుతోంది. లేటెస్ట్ అప్డేట్ శశి అందిస్తారు. శశి, ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. 4 గంటలుగా ఆయన్ను విచారిస్తూ ఉన్నారు సిట్ బృందం. అయితే మరి కాసేపట్లో ఆయనకు సంబంధించినటువంటి విచారణ ముగిసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే కాసేపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా జూబ్లీహిల్స్ పిఎస్ వద్దకు చొచ్చుకుని వచ్చారు. ఇటు పోలీసులు వారిని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా పిఎస్ వైపు చొచ్చుకుని వచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. సో ఇదే నేపథ్యంలో అప్పటికే భారీగా మోహరించినటువంటి పోలీసులు వారందరినీ కూడా అడ్డుకున్నారు. మరోవైపు జూబ్లీహిల్స్ పిఎస్ వద్ద నుంచి వారందరినీ కూడా దూరంగా ఇక్కడ నుంచి పంపించి వేయడం కూడా జరిగింది. అయితే ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి విచారణకు హరీష్ రావు వస్తున్నటువంటి నేపథ్యంలో ఉదయం నుంచి కూడా భద్రతను అంతే స్థాయిలో ఏర్పాటు చేశారు. సుమారుగా 100 మందికి పైగా పోలీసులను ఈ చుట్టుపక్కల ఈ ప్రాంతంలో సిట్ అధికారులు మోహరించున్నటువంటి సందర్భం ఒకసారి మనం చూడొచ్చు. ఎక్కడ చూసినా కూడా పోలీసులే కనిపిస్తూ ఉన్నారు. మరోవైపు ఇక పోలీసులతో పాటు మరోవైపు ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలే ఎక్కువగా కనిపిస్తున్నటువంటి సందర్భం. సో మొత్తానికి 4 గంటలుగా ఈ విచారణ అయితే మాత్రం కొనసాగుతుందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఒకసారి విజువల్స్ చూడవచ్చు. టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు వీరంతా కూడా చుట్టుపక్కల బీఆర్ఎస్ నేతలంతా కూడా స్థానికంగా ఉండేటటువంటి హోటల్స్ కావచ్చు, లేకపోతే చుట్టుపక్కల ఉండేటువంటి పరిసరాల్లో వారంతా కూడా ఉన్నారు. అయితే ఒక్కసారిగా వీరంతా జూబ్లీహిల్స్ పిఎస్ వద్దకు వచ్చేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ముందుగా బీఆర్ఎస్ నేతలంతా కూడా రోడ్డు మీద ఉన్నటువంటి సందర్భం. ఇదే నేపథ్యంలో కొంత ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడుతుంది ఈ జూబ్లీహిల్స్ పిఎస్ వద్ద. ఇక మరోవైపు పోలీసులు కూడా ట్రాఫిక్ను ఎప్పటికప్పుడు క్లియర్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం. ఇక బీఆర్ఎస్ నేతలు రోడ్ల మీద ఉండడం, మరోవైపు పోలీస్ స్టేషన్ వైపు చొచ్చుకుని వచ్చేటటువంటి ప్రయత్నం చేయడం, వారందరినీ కూడా పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడంతో ఈ స్థానికంగా ఈ పరిసర ప్రాంతాల్లో కొంత గందరగోళం, మరోవైపు ఉద్రిక్తత పరిస్థితులు కూడా నెలకొన్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు. కానీ పోలీస్ స్టేషన్ వైపు ఎందుకు అనుమతించడం లేదంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే పోలీసులను ప్రశ్నిస్తున్నారు. పోలీసులు డౌన్ డౌన్, పోలీసులను రక్షించాలంటూ కూడా అంత నినాదాలు చేస్తున్నటువంటి సందర్భం. అక్రమంగా ఇటు హరీష్ రావును నోటీస్ ఇచ్చి విచారణకు పిలిపించారు. మరోవైపు ఇదంతా కూడా రాజకీయ కక్షాదింపు చర్యలో భాగంగా ఇదంతా చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు ఆరోపిస్తున్నటువంటి సందర్భం చూడొచ్చు. ఒకసారి జూబ్లీహిల్స్ పిఎస్ నుంచి సుమారుగా 100 మీటర్ల దూరం వరకు కూడా ఎవరిని అనుమతించేది లేదు కార్యకర్తలు అంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా పిఎస్ వద్దకు రానివ్వకుండా ఎక్కడికెక్కడ అడ్డుకుంటున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. సో మొత్తానికి జూబ్లీహిల్స్ పిఎస్ వద్ద గందరగోళ పరిస్థితులు అయితే మాత్రం కాసేపటి క్రితం వరకు ఏర్పడ్డాయంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇక ఎవరిని కూడా ఒకసారి మనం విజువల్స్ చూడవచ్చు. పోలీసులు అంతా కూడా వారందరినీ చుట్టుముట్టి ఉన్నటువంటి సందర్భం. జూబ్లీహిల్స్ పిఎస్ వద్దకు వారంతా కూడా చొచ్చుకుని వచ్చేటటువంటి అవకాశం ఉండడంతో ముందస్తుగానే వారందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించి వేసేటటువంటి ప్రయత్నం అయితే ఇక పోలీసులు చేస్తూ ఉన్నారు. అయితే గడిచిన 4 గంటలుగా కూడా హరీష్ రావుకు సంబంధించినటువంటి విచారణ కంటిన్యూ అవుతుంది. ప్రధానంగా ఇటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో శ్రవణ్ రావు కీలకంగా వ్యవహరించారు. శ్రవణ్ రావుకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇటు ప్రభాకర్ రావుకు, ఆ తర్వాత మిగతా సహనీయులతో ఉన్నటువంటి సంబంధాల మీద ప్రధానంగా ఇటు సిట్ అధికారులు ఫోకస్ నుంచి విచారణ చేస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. సో మొత్తానికి మాత్రం 4 గంటలుగా కూడా హరీష్ రావు విచారణ కొనసాగుతుంది. మరి కాసేపట్లో ఆయన విచారణ కూడా ముగిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరొక కాసేపట్లోనే విచారణ ముగుస్తుందంటూ కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఏదేమైనప్పటికీ ఇటు శ్రవణ్ రావుకు సంబంధించినటువంటి కాంటాక్ట్లు, హరీష్ రావుకు సంబంధించినటువంటి కాంటాక్ట్లు ఉండడం, ఎక్కువ సార్లు వాట్సాప్ కాల్స్లో శ్రవణ్ రావుతో సంభాషించినట్టుగా కూడా ఇప్పటికే సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. కాబట్టి ఈ ఇద్దరికి ఉన్నటువంటి సంబంధాల మీద అసలు ఏ అంశాల మీద చర్చించారు అన్న అంశాల మీదనే ప్రధానంగా దృష్టి సారించారు. ఇక సార్వత్రిక ఎన్నికల సమయంలో 2023 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధానంగా శ్రవణ్ రావు ఒక ప్రైవేట్ రూమ్ను తన కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ప్రైవేట్ వార్ రూమ్ ఏర్పాటు చేసి అక్కడ నుంచే ఫోన్ ట్యాపింగ్ పాల్పడినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపిక కావచ్చు, వారికి సంబంధించినటువంటి బలాబలాలు కావచ్చు, వారు సంబంధించిన సర్వే కావచ్చు, వారు ఎన్నికల్లో నెగ్గుతారా లేదన్నటువంటి అంశాలన్నింటినీ కూడా నిర్ధారించేందుకు వీలుగా ఆయన కార్యాలయంలోనే ప్రత్యేకంగా ఒక వార్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఒక ట్యాపింగ్ చేసేందుకు ప్రత్యేకంగా పరికరాలను కూడా ఏర్పాటు చేశారు. సో వీటన్నిటికీ హరీష్ రావు సహకారం అందించారంటూ కూడా ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ఆరోపణల నేపథ్యంలోనే ఇప్పుడు సిట్ అధికారులు కూడా ఆ దిశగా ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నారు. మరోవైపు సార్వత్రిక ఎన్నికల సమయంలో అన్నిసార్లు శ్రవణ్ రావుతో ప్రధానంగా మాట్లాడేందుకు గల కారణాలు ఏంటనే అంశాల గురించి ఎక్కువగా ఫోకస్ నుంచి
హరీష్ రావుని ప్రశ్నిస్తూ ఉన్నారు. మరోవైపు ఇక ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇటు శ్రవణ్ రావుకు ప్రభాకర్ రావుకు మధ్య పరిచయం చేయించింది ఎవరు, ఇక ప్రభాకర్ రావుతో కూడా ప్రణీత్ రావుకి ఈ ముగ్గురికి సంబంధాలు ఎలా కుదిరాయి, ఎవరు పరిచయం చేస్తే ఈ ముగ్గురి మధ్య సంభాషణలు ఏర్పడ్డాయి అనేటటువంటి అంశాల గురించి కూడా ప్రధానంగా ఫోకస్ చేసి ఇప్పటికే సిట్ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. సో మొత్తానికి విచారణ అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లో విచారణ కూడా ముగిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. విజయ్. ఓకే శశి, థ్యాంక్ యూ.